రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండాతో ఫ్లెక్సీని దగ్ధం చేసిన ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండతో దగ్ధం చేస్తూ ఖబర్దార్ సుమన్ హెచ్చరించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు. ఖబర్దార్ కేసీఆర్ బానిస కుక్క బాల్క సుమన్. మేము ఖానాపూర్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నీ వాక్యాల్ని. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బానిస సంఖ్యలను తెంచినందుకు గాను చెప్పుతో కొడుతున్నది. ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే చేసినందుకు గాను చెప్పుతో కొడుతున్నది. ఈరోజు రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నందుకు గాను రేవంత్ రెడ్డి చెప్పుతో కొడుతున్నది. ఈ విధంగా రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇస్తున్నందుకు గాను రేవంత్ రెడ్డి చెప్తూ కొడుతున్నది. ఎందుకు కొడుతున్నావో అది నీకే తెలుసు. మేము కార్యకర్తలమంతా ఏకమయ్యి మరోసారి గిన అనుచిత వాక్యాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి పైన కానీ కాంగ్రెస్ కార్యకర్తల పైన కానీ అనుచిత వాక్యాలు చేస్తే నాల్క చీల్చి 2 ముక్కలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మరోసారి బాల్క సుమన్ నువ్వు కేసీఆర్ బానిస కుక్కవని మాకు తెలుసు. అయినా ఎందుకు వదిలేస్తున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ తీర్చుకునే పార్టీ కాదు, సామాజికమైన పార్టీ. ఆ విధంగా మేము అందరినీ సామాజికంగా ఏకం చేస్తున్నాం. అయినా నువ్వు ఈరోజు రాజకీయంగా నీ వ్యక్తిగతంగా రాజకీయంగా ఏదో టికెట్ పొందాలనో ఏదో చేయాలనుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు ఖానాపూర్ పిఎస్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ చేస్తున్నాం. అతని పైన ఖచ్చితంగా కేసు చేసి జైలు పంపించే వరకు మేము వదిలిపెట్టేది లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఏదైతే నిన్న మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ అనుచిత వాక్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 9 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పాలనలు చేస్తూ అసలు రాజకీయంలో బూతులో పురాణం తీసుకొచ్చిందే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే బాల్క సుమన్ ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల నీ ఎమ్మెల్యే ఎంపీ అయినవు తప్ప నీ ఏదైతే కేసీఆర్ ద్వారా నువ్వు ఎమ్మెల్యే ఎంపీ కాలే. కాంగ్రెస్ పార్టీ నాయకులపై మా రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఈరోజైతే ఖండనం నేను దిష్టిబొమ్మ దహనంతో మొదలైంది. ఇక ముందుకిన ఎలాంటి అయినా అనుచిత వాక్యాలకు ముందుంటే కార్యకర్తలతో దగ్గరుండి చెప్పు దెబ్బలతో తినడానికి సిద్ధంగా ఉండాలని మేము కార్యకర్తల తరఫున హెచ్చరిస్తున్నాం.